వేగా జ్యువెలర్స్లో ఇన్-స్టోర్ వెడ్డింగ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్. గ్యారంటీడ్ లోయెస్ట్ ప్రైసెస్. ఐపీఎల్లో మరోసారి పరుగుల సునామీ సృష్టించిన సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ పైన చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. నిన్న జరిగినటువంటి మ్యాచ్లో ఒక రకంగా దుమ్ము దులిపింది ఎస్ఆర్హెచ్ టీం. వాంకడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారీ పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి కాటేరమ్మ కొడుకులంటే ఇలాగా ఉంటారు అని మరొకసారి నిరూపించారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఈసారి ప్రతి ఒక్కరు తమ యొక్క పాత్రని పర్ఫెక్ట్గా పోషించారు. 244 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 18.4 ఓవర్లలోనే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ సృష్టించిన విధ్వంసానికి క్లాసెన్, సలీల్ అరోరా మెరుపులు తోడవడంతో సన్ రైజర్స్ 8 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. ముంబై బ్యాటర్ రియాన్ రెకిల్టన్ అద్భుత శతకం చేసినా కూడా మ్యాచ్ ఓటమితోటి ఆ శతకం వృధాగా మారింది. మొదట బ్యాటింగ్ చేస్తున్నటువంటి ముంబై 244 పరుగుల కొండంత లక్ష్యాన్ని పెట్టింది హైదరాబాద్ మీద. కానీ ఓపెనర్లు ట్రావిస్ హెడ్ ఈసారి ఈ సీజన్లో ఇంత భీకరంగా ఆడినటువంటి హెడ్ ఈసారి ఈ మ్యాచ్లో మాత్రం మొత్తం విశ్వరూపాన్ని చూపించాడు. అభిషేక్ శర్మ తిరుగులేని ఆరంభాన్ని కూడా ఇచ్చాడు. ఇద్దరు కలిసి తొలి బంతి నుంచే ముంబై బౌలర్లపైన ఎదురు దాడికి దిగిన ఈ జోడీ పవర్ ప్లేలోనే స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. వీరిద్దరు కలిసి కేవలం 8.4 ఓవర్లలోనే 129 పరుగుల విధ్వంసకర భాగస్వామ్యం నెలకొల్పి గెలుపులకు బలమైనటువంటి పునాది వేశారు. ట్రావిస్ హెడ్ కేవలం 30 బంతుల్లోనే 5 ఫోర్లు 8 సిక్సర్లతో 76 పరుగులు చేయగా, అభిషేక్ శర్మ 24 బంతుల్లో 3 సిక్సర్లు 5 ఫోర్లతో 45 పరుగులు సాధించి అతనికి అండగా నిలిచాడు. అయితే 129 పరుగుల వద్ద అభిషేక్ అవుట్ అయిన తర్వాత సన్ రైజర్స్ స్వల్ప వ్యవధిలో ఈశాన్ కిషన్ కూడా అవుట్ అయ్యాడు. తర్వాత ట్రావిస్ హెడ్ వికెట్ కూడా కోల్పోయింది. దీంతో కాస్త తడబడింది. కానీ ఈ దశలో గ్రీజ్లోకి వచ్చినటువంటి హెన్రిచ్ క్లాసెన్ 30 బంతుల్లో 65 పరుగులు చేసి, నితీష్ కుమార్ రెడ్డి కూడా కొంత 21 పరుగులతో కలిసి ఇన్నింగ్స్ని చక్కదిద్ద ప్రయత్నం చేశారు. ఇక క్లాసెన్ తనదైన శైలిలో బౌండరీలు బాదుతూ స్కోరు వేగాన్ని ఏమాత్రం తగ్గకుండా, రన్ రేట్ తగ్గకుండా చూసుకున్నాడు. ఇక నితీష్ రెడ్డి అవుట్ అయ్యాక కీలక సమయంలో క్రీజ్లోకి వచ్చినటువంటి యువ బ్యాటర్ సలీల్ అరోరా ఈసారి మొదటి మ్యాచ్లో అంటే గత మ్యాచ్లో విఫలమైన ఈ మ్యాచ్లో తన సత్తా చాటాడు. కేవలం 10 బంతుల్లోనే ఒక 4, 3 భారీ సిక్సర్లతో 30 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ముఖ్యంగా అతను బాదిన సిక్సర్లు మ్యాచ్ను ఎస్ఆర్హెచ్ వైపు పూర్తిగా తిప్పేశాయి. హార్దిక్ పాండ్యా విసిరిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో సలీల్ అరోరా ఒక 4, 2 సిక్స్లు బాదడంతో సన్ రైజర్స్ విజయ తీరాలకు చేరింది. దీంతో వరుస విజయాలతోటి ప్లే ఆఫ్స్కి మరింత చేరువలో ఉండింది ఎస్ఆర్హెచ్. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కి దిగినటువంటి ముంబై నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ రెక్లెటన్ సెంచరీ చేశాడు. కేవలం 55 బంతుల్లోనే 11 ఫోర్లు 8 సిక్సర్లతో 123 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు. అతనికి తోడు విల్ జాక్స్ కూడా 46 పరుగులు, హార్దిక్ పాండ్యా 31 రాణించారు. అయితే బౌలర్లు పూర్తిగా విఫలం కావడంతో ముంబైకి మరొక ఓటమి తప్పలేదు.